ప్రియమైన దేవుని పిల్లలారా, మీకందరికీ నా ప్రభు నామములో శుభములు కలుగును గాక. మరి ఈరోజు అబీబ్ లేక నీసాన్ మాసము గురించి తెలుసుకుందాం. ఈ అబీబ్ నెలను ఏప్రిల్ నెలను అంటారు. సంవత్సరంలో మొదటి నెల జనవరి నెల కదా, కానీ దేవుని బిడ్డలకు అబీబ్ నెల మొదటి నెలగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. ఎందుకు అది బైబిల్ గ్రంథములో గనుక చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే ఇజ్రాయేలు బానిస బ్రతుకులో నుండి విడిపించిన నెల ఇది. బైబిల్ గ్రంథములో ఉన్న కీలకమైన అధ్యాయాలలో ఈ 12వ అధ్యాయం ఒకటి. ఈ అధ్యాయము అతి ప్రాముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ అధ్యాయంలో దేవుని బిడ్డల విమోచన రక్త బలి ద్వారా కలుగుతుంది అని తెలుపుతుంది. సో ప్రతి మనిషి ఈ చెడ్డ లోకములో నుండి, ఆచారాల నుండి, పాపము నుండి, మూఢనమ్మకాల నుండి, ఈ లోక మర్యాద నుండి, ఇలాంటి ఎన్నో రోత బ్రతుకులలో మనిషి జీవించుచున్న సర్వ మానవాళి కొరకు సిలువలో పాప పరిహార్థమై బలైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడినటువంటి ఏ నెలలో నువ్వు కడుగబడ్డావో, ఏ నెలలో నువ్వు విమోచించబడ్డావో ఆ నెల నీకు మొదటి నెల అవుతుంది. సో నీవు పస్కాను సంవత్సరమునకు ఒకసారి కాదు ఆచరించిన పండగ చేసుకునేది. నిత్యము నీవు కృతజ్ఞత కలిగి నీకోసం బలైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకుంటూ వాక్యమైన ఆయన శరీరము భుజించుటే పస్కా పండుగ. రెండవదిగా మతోన్మాదైనటువంటి హామాను దుర్మార్గుడి నుండి యూదులు రక్షింపబడినది నీసాన్ మాసము. ఎస్తేరు 3:7 చూడవచ్చు. సో ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి విడిపింపబడిన మాసము నీసాన్ మాసము. అహష్వేరోషు యొక్క ఏలుబడిలో యూదులు రక్షింపబడినది నీసాన్ మాసమే. ఒక క్రైస్తవుడుగా నీవు ఏ నెలలో మారు మనసు పొందావో, నీవు జీవించు సంవత్సరములో ఆ నెల ప్రథమ మాసముగా ఉన్నటువంటి నీసాన్ మాసము. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.